హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శౌర్య కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్ చెప్పడంతో రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆయనని బతికించండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీకు దండం పెడతాను అని చెప్పి రామలక్ష్మి అలా ఏడుస్తూ ఉంటుంది. చూడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆయన స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకున్నారు, పైగా మీరు తీసుకురావడం కూడా చాలా ఆలస్యమైంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇకప్పుడు రామలక్ష్మి ఇంకా ఏడుస్తూ అలా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. రామ, ఏడవకు రామ అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, విన్నావా ఆద్య, డాక్టర్ ఏమన్నారు? శౌర్య సార్ బతకరాట, ఆయన లేని జీవితం నాకు కూడా వద్దు, నేను కూడా చనిపోతాను అని చెప్పి కల రామలక్ష్మి పరుగులు పెడుతూ హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇకప్పుడు ఆద్య రామలక్ష్మి చేయి పట్టుకుంటుంది. రామ, దయచేసి ఏడవకు రామ, చావే అన్నిటికీ పరిష్కారం అయితే ఈ భూమి మీద ఎవరు కూడా మిగలరు. శౌర్య సార్కి ఏమీ కాదు, మీ ఇద్దరిది నిజమైన ప్రేమ, ఆ ప్రేమే ఆయనని బతికిస్తుంది. దయచేసి నా మాట వినురామా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక అలా ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా కిషోర్ ఉన్న రూమ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఆద్య మాట వినపడగానే కిషోర్లో నెమ్మదిగా చలనం మొదలవుతూ ఉంటుంది. అలా చేతిని కదిలిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో శ్రీను ఆద్య వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆద్య, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, శౌర్య దగ్గర నేను ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే, లేదు బావా, నేను ఎక్కడికి వెళ్ళను, శౌర్య సార్ దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆద్య, నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను మాత్రం ఎలా వెళ్తాను రామా, నేను కూడా నీతో పాటే ఉంటాను, శ్రీను నువ్వు వెళ్ళు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, లేదు నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. రామా, ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు, కనీసం ఈ వాటర్ అయినా తాగు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. లేదా ఆద్య, శౌర్య సార్ ప్రాణాలతో బయటపడ్డారన్న విషయం నేను వినే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, నాకు ఏమీ వద్దు అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కొద్దిసేపటికి శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. శౌర్యకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, శౌర్య కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పారంటూ శ్రీను శౌర్య వాళ్ళ అమ్మ నాన్నలకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో ప్రమిళ, బాబు శౌర్య అని చెప్పి ఇక అలా ఏడుస్తూ శౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మేడం, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు, మీరు లోపలికి వెళ్ళకండి అని చెప్పి డాక్టర్ బయటనే ప్రమిళని ఆపేస్తారు. ఇక దాంతో అలా ఆ రూమ్లోకి తొంగి చూస్తూ, ప్రమిళ, నా కొడుకుని ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రామ, ఏడవకమ్మా, ఖచ్చితంగా ఆ భగవంతుడు నీ ప్రేమకు అన్యాయం చేయడు, శౌర్య బతుకుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి కళ ప్రమీల కూడా రామలక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటే రామలక్ష్మి అలా కిందనే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత, డాక్టర్, మేము ఒక్కసారి మా కోచ్ సార్ని చూడొచ్చా అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్, చూడొచ్చు, కానీ ఆయన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, ప్రస్తుతం ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, 24 గంటల్లోగా ఆయనకి స్పృహ రాకపోతే ఇక ఆయన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వనట్టే, ఇక మీరు ఆశలు వదిలేసుకోవడమే అని చెప్పి డాక్టర్ అనడంతో ఇకప్పుడు రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. సార్ అంటూ శౌర్య దగ్గరికి వెళ్ళి, ఎందుకు సార్ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, దయచేసి నా కోసం ఒక్కసారి కళ్ళు తెరవండి సార్, మీరు కళ్ళు తెరవకపోతే మీ బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదని డాక్టర్ అంటున్నారు, ప్లీజ్ సార్, దయచేసి నాకు అన్యాయం చేయకండి, ఒక్కసారి కళ్ళు తెరవండి సార్ అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. బాబు శౌర్య, నన్ను క్షమించు బాబు, ఏ రోజు కూడా నిన్ను నేను కొడుగ్గా చూడలేదు, ఆ నీచుడిని మొదటి నుండి కూడా నేను వెనకేసుకుంటూ వచ్చాను, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను అమ్మ అని పిలువు బాబు అని చెప్పి అలా ప్రమిళ ఏడుస్తూ, తనివి తీరా నీకు క్షమాపణలు చెప్పుకోవాలని ఉంది అని అలా ప్రమిళ కూడా శౌర్య పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటుంది. శౌర్య తండ్రి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. చిన్నప్పటి నుండి నీకు కన్న తండ్రిగా నేను ఏమీ చేయలేకపోయాను,
కానీ నువ్వు మాత్రం మా కోసం ఎంతో చేశావు. ఈరోజు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం మేమేరా. దయచేసి మమ్మల్ని క్షమించి ఒకసారి కళ్ళు తెరువురా అని చెప్పి అలా శౌర్య తండ్రి కూడా ఏడుస్తూ ఉంటాడు. అలా రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు ఆద్య శౌర్యతో మాట్లాడుతూ, శౌర్య సార్, రామలక్ష్మి మీకోసం ఎంతలా ఏడుస్తుందో చూసారా? మీకు రామలక్ష్మి మీద ప్రేమ కంటే చావు మీదే ప్రేమ ఎక్కువ. అలా అయితే ఒక పని చేయండి సార్, మీ రామలక్ష్మి మీరు లేకపోతే బతకనంటుంది. మీరు చావులో రామలక్ష్మిని కూడా మీతో పాటు తోడుగా తీసుకువెళ్ళండి సార్, తీసుకువెళ్ళండి అంటూ ఇక అలా రామలక్ష్మి చేతిని ఆద్య శౌర్య చేతిలో పెడుతుంది. అలా రామలక్ష్మి చెయ్యి శౌర్య చేతిని తాకగానే శౌర్యలో చలనం మొదలవుతుంది. శౌర్య ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. దాంతో ఆద్య, శౌర్య సార్ కళ్ళు తెరిచారు అని చెప్పి రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రామ అని చెప్పి శౌర్య రామని పిలుస్తూ ఉంటాడు. సార్, మన ప్రేమే మిమ్మల్ని బతికించింది సార్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. దయచేసి ఈ చేతిని ఇక జీవితంలో వదలకండి సార్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే రామ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి శౌర్య కళ్ళు తెరవడం చూసి, మీరు తీసుకువచ్చినప్పుడు ఈయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, అసలు బతుకుతారో లేదో అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈయనకి ప్రాణాపాయం తప్పినట్టే అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో ప్రమీల డాక్టర్కి దండం పెడుతూ, నా కొడుకుని బతికించారు డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే, నేను చేసింది ఏమీ లేదమ్మా, ఇదిగో ఈ అమ్మాయి ప్రేమని ఈ అబ్బాయిని బతికించింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత, రామ నువ్వు శౌర్య సార్ దగ్గర ఉండు, నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను అని చెప్పి ఆద్య వెళ్తూ ఉంటే అప్పుడు శ్రీను కూడా ఆద్యతో పాటే నేను కూడా వస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక చలపతి ఎలాగైనా సరే కిషోర్ని హాస్పిటల్లోనే చంపేయాలనుకొని అలా మారు వేషంలో కిషోర్ దగ్గరకు వెళ్ళి అతనికి స్లో పాయిజన్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇక అటువైపుగా వెళ్తున్న ఆద్యకి మనసంతా ఎందుకో ఆందోళనగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు శ్రీను, మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకో నాన్న ఈ చుట్టుపక్కలే ఉన్నాడేమో అనిపిస్తుంది అని చెప్పి ఆద్య అలా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే అప్పుడు కిషోర్ చెయ్యి కనిపిస్తుంది. అలా ఆద్య మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా బెడ్ మీద కిషోర్ ఉంటాడు. ఇక స్లో పాయిజన్ ఇవ్వడానికి చలపతి ఎవరో డోర్ తీస్తున్నారని చెప్పి అదే రూమ్లో చాటుగా నిలబడి ఉంటాడు. ఇక కిషోర్ని చూడగానే ఆద్య నాన్న నాన్న అని చెప్పి ఇక అలా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇదేంటి మామయ్య ఇక్కడున్నారు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. ఒక్కసారి డాక్టర్ని పిలువు శ్రీను అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇక అప్పుడు శ్రీను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాడు. డాక్టర్, ఈయన మా నాన్నగారు, ఈయనని ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశారని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఒక 10 రోజుల క్రితం ఎవరో అమ్మాయి తీసుకొచ్చి అడ్మిట్ చేసింది, ఈయనకి ఎవరు లేరని చెప్పింది, అంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందనమాట అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అవును డాక్టర్, ఈయన మా నాన్నగారు, అసలుకి ఈయనకు ఏమైంది, ఎందుకు మా నాన్న ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పి ఇక అలా ఆద్య అంటూ ఉంటే ఈయన కోమాలో ఉన్నారమ్మా, ఒక యాక్సిడెంట్ వల్ల ఈయన తలకు దెబ్బ తగిలింది, అప్పటి నుండి ఈయన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అందుకే ఈయన కోమాలో ఉన్నారు, అర్జెంటుగా సర్జరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం, ఈయనకు సర్జరీ చేయాలంటే ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సంతకం చేయాలని చెప్పి అలా డాక్టర్ అంటూ ఉంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నాన్న బతకాలని ఆద్య అంటూ ఉంటుంది. ఇప్పుడు మావయ్యకి ఫోన్ చేసి విషయం చెబుదామని శ్రీను అంటూ ఉంటాడు. ఇక అలా రఘురామ్కి ఫోన్ చేసి కిషోర్ హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం శ్రీను చెప్పడంతో రఘురామ్, శివరాం వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక రఘురామ్ని పట్టుకొని ఆద్య ఏడుస్తూ ఉంటుంది. పెద్దనాన్న, నాన్న, పెద్దనాన్న అని చెప్పి ఇక అలా ఆద్య అంటూ ఉంటే చలపతి ఏమీ చేయలేక అక్కడి నుండి వచ్చేస్తాడు. వెంటనే చారుకి ఫోన్ చేస్తాడు. అమ్మ చారు, ఆ ఆద్య కిషోర్ని చూసేసిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే కొంపలు మునిగిపోయాయి నాన్న, ఇప్పుడు కనుక ఆద్య నా గురించి నిజం బయట పెడితే ఇక అంతే అని చెప్పి చారు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా ఆద్య అయితే కిషోర్ని కాపాడుకుంటుంది.
మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.